హాయ్ హలో అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హర్షిని. సో 2 డేస్ నుండి రివ్యూస్ చేయట్లేదు అనుకుంటున్నారుగా. 2 ఎపిసోడ్స్ కలిసి ఒకే రివ్యూలో చెప్పేద్దామని అనుకున్నాను. సో ఎపిసోడ్స్ ఆడిషన్స్ వీడియోస్ వరకు రివ్యూస్ అన్నీ మీకు చెప్తూ వచ్చాను రెగ్యులర్గా. సో మోస్ట్ ఆఫ్ ది మనకి స్టేజ్ మీద 7 మెంబర్స్ని అలా వెనక్కి పంపించడం అయితే చాలా చాలా బాధాకరమైన విషయం అండి. చాలామంది అంటున్నారు గ్రీన్స్ 2 గ్రీన్స్ వచ్చిన వాళ్ళని మమ్మల్ని కూడా మీరు స్టేజ్ మీద నుండి అలానే పంపించేశారు, 1 గ్రీన్ వచ్చిన వాళ్ళని కూడా ఉంచేశారు. మీరు ఎలా డిసైడ్ చేస్తారు? మీరు అలా డిసైడ్ చేసుకున్నప్పుడు ఫస్టే నాకు రెడ్లు ఇచ్చి పంపించాల్సింది. అన్ని రెడ్స్ ఇచ్చేసి పంపించేస్తే ఇంత బాధపడాల్సిన అవసరం లేదు. 1, 2 గ్రీన్లు వచ్చిన తర్వాత మమ్మల్ని ఒకేసారి ముందుకు పిలిచి వీళ్ళు అనర్హులని ఎలా పంపిస్తారు అని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలో రీల్స్ చేయటం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారండి. అది కొంచెం బాధాకరమైన విషయమే. ఎందుకంటే ఇప్పుడు ఎలాగైతే టాస్క్లు పెట్టేసి టాప్ 15 ఫైనలైజ్ చేస్తున్నారో అదే విధంగా వాళ్ళని కూడా ఉంచి వాళ్ళకి ఏదైనా టాస్క్స్ పెట్టి వెంటనే ఇమీడియట్గా ఒక టాస్క్లో ఓడిపోయిన వాళ్ళని వెంటనే పంపించి అలా చేస్తే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న నైట్ 12 తర్వాత వచ్చినటువంటి ఎపిసోడ్లో 1, 2 టాస్క్లలో ఓడిపోయిన వాళ్ళని కూడా ఆల్రెడీ టాస్క్ అటెంప్ట్ చేసిన వాళ్ళని కూడా హోల్డ్లో ఉంచేస్తారు. అది మీరు ఇంకొకటి కూడా చేయాల్సింది. అలా కాకుండా వాళ్ళు 7 మెంబర్స్ని అలా స్టేజ్ మీద నుండి పంపించేయకుండా ఒక టాస్క్ పెట్టేసి ఆ టాస్క్లో అటెంప్ట్ చేస్తే ఆ టాస్క్లో ఫెయిల్ అయితే ఇంటికి పంపించేస్తే వాళ్ళు కొంచెం తగ్గే విధంగా ఉండేది. సో నాకు తెలిసిన ఇద్దరు పర్సన్స్ ఉన్నారనమాట. ఆ టాప్ 7లో నుండి స్టేజ్ మీద నుండి ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా అంటే చాలా బాధపడుతూ అట్లీస్ట్ గ్రీన్ వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని ఎలిమినేట్ చేసి పంపించడం అనేది చాలా బాధాకరమైనది అని చెప్పేసి వాళ్ళ బాధని వెళ్ళబుచ్చుకోవడం జరిగిందనమాట. ఇది మాత్రం బిగ్ బాస్ అగ్ని పరీక్ష జ్యూరీ మెంబర్స్ తీసుకున్నటువంటి రాంగ్ డెసిషన్ అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే మీరే 1, 2 గ్రీన్స్ ఇచ్చారు కాబట్టి మీరు అట్లీస్ట్ ఒక ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళని గేమ్స్లో ఆడిపించేసి తర్వాత టాప్ 15 ఫైనలైజ్ చేస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది. సో సెలక్షన్ ప్రాసెస్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే టాప్ 15 కంటెండర్స్ అందరూ అయిపోయారు. కంటెండర్స్లో నుండి ఆల్రెడీ మనకి ముందు వీడియోస్లో డిస్కస్ చేసుకున్నట్టుగా 3 మెంబర్స్ టాప్ 15లో కన్ఫర్మ్ అయిపోయారు. రాజకుమారి గారు, మిథిలేష్ గారు అండ్ ఆర్జే చరణ్. వీళ్ళు ముగ్గురు టాప్ 15లో కన్ఫర్మ్ అయిపోయారు. ఇంకా 12 మెంబర్స్ని ఫైనలైజ్ చేయాల్సి ఉంటుంది ఈ లిస్ట్లో. నిన్న టాస్క్స్ పెట్టారు. నిన్న ఎపిసోడ్లో కొన్ని టాస్క్స్ పెట్టి ఆ టాస్క్ల ద్వారా మనకిప్పుడు ఇంకా 4 మెంబర్స్ని కన్ఫర్మ్ చేశారు. టోటల్ 7 మెంబర్స్ టాప్ 15లో ఫైనలైజ్ అవ్వటం జరిగింది. సో ఏమేమి టాస్క్స్ పెట్టారనేది కొంచెం చూస్తే ఫస్ట్ వాళ్ళు పెట్టిన టాస్క్ ఏంటంటే ఎవరు చేస్తారు అన్నప్పుడు అందరూ మేము చేస్తామని ముందుకు రావటం జరిగింది. వాటిలో నుండి ఇద్దరిని సెలెక్ట్ చేసుకొని ఆ ఇద్దరికి పెట్టారనమాట. ఫస్ట్ ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నారు. అయితే కూరగాయలు కుళ్ళిపోయిన 1 వీక్ నుండి కుళ్ళిపోయిన కూరగాయలన్నీ వేసేలాగా ఒక 2 బాక్సుల్లో అటు ఒక బాక్స్లో ఒక తల ఇటు ఒక బాక్స్లో ఒకళ్ళ హెడ్ పెడతారు. ఆ 2 బాక్సుల్లో కుళ్ళిపోయిన కూరగాయలు పెట్టాల్సి ఉంటుంది. ఎక్కువసేపు ఎవరైతే బేర్ చేయగలరో వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి అన్నట్టుగా చెప్పారు. అయితే ఇద్దరు కూడా ఎవరు గివప్ ఇవ్వట్లేదు. నిన్న ఎపిసోడ్లో అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే ప్రతి టాస్క్కి కూడా నేను చేస్తాను అని అందరూ ముందుకు వచ్చిన వాళ్ళే, కానీ నేను చెయ్యను అని వెనక్కి వెళ్ళి గివప్ ఇచ్చిన పర్సన్ ఎవరూ లేకుండా పోయారు. సో అందరూ కూడా స్పోర్టివ్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది ఎపిసోడ్ అయితే. ఫస్ట్ టాస్క్లో అయితే ఒక అమ్మాయి గెలిచింది. తర్వాత ఆ కూరగాయలలో నుండి ఎంతసేపు ఉన్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత 3 ఆ కూరగాయల దాంట్లోనే ఒకటి ఉంటుందన్నమాట. కింద ఆలు పెట్టారు. కొన్ని ఉడికించిన ఆలులు కొన్ని పెట్టేసి ఆ ఆలివ్స్లో నెంబర్స్ పెట్టారు, కీ నెంబర్స్ పెట్టారనమాట. ఆ కీ నెంబర్స్లో నుండి 3 నెంబర్స్ తీసుకోవాలి. ఆ 3 నెంబర్స్ తీసుకొచ్చేసి లాక్ ఓపెన్ చేస్తే ఆ లాక్ ఓపెన్ చేసిన ఆ బాక్స్లో ఒక జ్యూస్ ఉంటుంది. జ్యూస్ మొత్తం తాగేశాక నేను విన్నరు అని చెప్పేసి ఎంటీ గ్లాస్ ఇలా పైకెత్తి పట్టుకుంటే వాళ్ళు టాప్ 15కి సెలెక్ట్ అయినట్టు ఉంటుందన్నమాట. అయితే ఆ అమ్మాయి సెలెక్ట్ అయిపోయింది. ఆ అబ్బాయి కొంచెం తడబడి పడ్డాడు. ఫస్ట్ నెంబర్లు 4 దొరికినట్టుంది. తర్వాత ఒకటి రాంగ్ నెంబర్ అవ్వటం వల్ల మళ్ళీ వెనక్కి వెళ్ళి తీసుకొని లాక్ ఓపెన్ చేయడంలో కొంచెం డిలే అయింది అమన్ మసూద్కి. సో తను ఓడిపోయాడు ఈ టాస్క్లో. ఆ అమ్మాయి మాత్రం బాగా చేసింది. ఫాస్ట్గా చేసేసేసి అది విన్ అయిపోయి టాప్ 15కి వెళ్ళిపోయింది. సో దాని తర్వాత నెక్స్ట్ పెట్టిన టాస్క్ ఏంటంటే నేను కొన్ని కీ పాయింట్స్ నోట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, అవి మీకు చెప్తాను. దాని తర్వాత చెత్తేశ్వరి అని చెప్పేసి ఆ చెత్తలో ఆమె గెలిచింది కాబట్టి ఆమెకి
టాప్ 15కి వెళ్ళిపోయింది. వీడియో లేదు వస్తుంది. సో నెక్స్ట్ వచ్చిన టాస్క్ ఏంటంటే అండి, తూ నా బతుకు అని చెప్పేసి ఒక టాటూ వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. టాటూ వేసుకోవాలి అనగానే ప్రతి ఒక్కరు నేను వేసుకుంటాను ముందుకు వచ్చారు. సో బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 అంటే అంత సామాన్యంగా ఉండదు, అంత ఈజీగా ఉండదు అన్నట్టుగా జడ్జెస్ కూడా ట్విస్ట్ ఇచ్చారు. మేము ఏం వేసుకుంటారు, టెస్ట్ అండ్ టాటూ ఇక్కడ వేసుకోవాలన్నారు. ఫస్ట్ నుదుటి మీద నా బతుకు తూ నా బతుకు అని వేసుకోవాలంటే అక్కడికి రెడీ అయిపోయారండి అందరూ. నేను వేసుకుంటా అని ఎవరు గివప్ ఇవ్వట్లేదు. తర్వాత ఒక అబ్బాయి మాత్రం బ్యాక్ వెళ్ళిపోయారు మేము వేసుకోమని. తర్వాత ఏం డెసిషన్ మార్చారంటే ఇక్కడ అక్కర్లేదు, ఇక్కడ వేసుకోవాలని చెప్పారు. బట్ 2 ఆప్షన్స్ ఇచ్చారు. తూ నా బతుకు అనే ఒక ఆప్షను, తర్వాత ఆమె లూజర్ అని 2 ఆప్షన్స్ ఇచ్చారు. చాలామంది గివప్ ఇవ్వలేదు. 3-4 మాత్రం కన్ఫామ్గా మేము వేయించుకుంటాము, తూ నా బతుకని వేయించుకుంటాము, మేము గివప్ ఇవ్వమని నించుంటే అప్పుడు ఎవరిని సెలెక్ట్ చేయాలో వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉండి బెల్ పెట్టారనమాట. అక్కడ బెల్ పెట్టి చుట్టూ ఒకళ్ళు నించోబెట్టేశారు. ఎవరు ముందొచ్చి బెల్ కొడతారో వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తామని చెప్పడం జరిగింది. సో రామకృష్ణ అనే పర్సన్ బెల్ కొట్టాడు, తను వేయించుకున్నాడు. 2 ఆప్షన్స్లో మీరు ఏం చూస్ చేసుకుంటారో అని అన్నప్పుడు తూ నా బతుకు అని వేయించుకుంటా అని చేశాడు. అది కరెక్ట్ కాదు. నవదీప్ గారు స్టేజ్ మీద చెప్పినట్టుగా తూ నా బతుకు కాకుండా ఆమె లూజర్ అని వేయించుకుంటే దాన్ని మనం కరెక్షన్ చేసుకోవచ్చు. తర్వాత ఆమె ఎల్ పక్కన ఏదైనా పెట్టుకుంటే మనకి లూజర్ కాకుండా వెయిటర్, లేకపోతే లైక్ డిఫరెంట్గా ఆమె విన్నర్, లైక్ అట్లా ఏదైనా మార్చుకునే అవకాశం ఉంటుంది. తూ నా బతుకని వేయించుకుంటే దాన్ని కరెక్షన్ చేయడానికి చాలా కష్టం ఉంటుంది తెలుగులో. కాబట్టి తను కొంచెం ఇంటెలిజెంట్గా ఆలోచించేసి ఆమె లూజర్ అని పెట్టుకున్నట్టయితే దాని కింద బిగ్ బాస్ కప్పో లేకపోతే లూజర్ పక్కన లేకపోతే ఏదో ఒకటి పెట్టుకున్నట్టయితే కొంచెం మీనింగ్ఫుల్గా ఉండేది. తూ నా బతుకు అంటే అది మీనింగ్ఫుల్. అతను మాత్రం చాలా పాజిటివ్గా తీసుకున్నాడు. చాలామంది నువ్వేం చేస్తున్నావు, తూ నీ బతుకు అని చెప్పి నన్ను కామెంట్ చేస్తూ ఉంటారు. కానీ అదే కామెంటు నేను టాప్ 15లో వెళ్ళటానికి నాకు యూస్ అయింది అని చెప్పేసి తను చాలా పాజిటివ్గా తీసుకోవడం నాకు బాగా నచ్చింది. రామకృష్ణ అనే పర్సన్ తీసుకున్నాడు. దాని తర్వాత హెయిర్ కట్టు బాగీ గారు అసలు గివప్ ఇవ్వలేదండి. మొత్తం ఫస్ట్ హెయిర్ కట్ ఎవరు చేసుకుంటారన్నప్పుడు ఇది ఓన్లీ లేడీస్కి మాత్రమే హెయిర్ కట్ చేసుకోవాలి, పొడుగు జుట్టు ఉన్న వాళ్ళు అన్నట్టుకంటే ఎవరు చేసుకుంటారన్నప్పుడు లేడీస్ మొత్తం వచ్చేసారండి. ఒక్కరు కూడా ఆగకుండా మొత్తం వచ్చేస్తారు. ఫస్ట్ ఏం చెప్పారంటే ఇక్కడ వరకు చూపించారు ఫోటో. అందరూ నేను చేయించుకుంటా అన్నట్లుగా ఉన్నారు. అప్పుడు శ్రీముఖి కామెంట్స్ చేసింది, అదేంటి ఆ హెయిర్ కట్ నేను కూడా చేయించుకుని చక్కగా యాంకరింగ్ చేసుకోవచ్చు, ఎంత బ్యూటిఫుల్గా ఉంది అని కామెంట్ చేయగానే అభిజిత్ వెంటనే మార్చి నేను ఆ కంట్రీ వెళ్ళాను, ఈ కంట్రీ వెళ్ళాను, అక్కడ ఇలా ఉంది ఇక్కడ అలా ఉంది అని చెప్పినప్పుడు తర్వాత ఇక్కడికి వచ్చింది. తర్వాత కంప్లీట్ బాయ్ కట్ ఉంది. కంప్లీట్ బాయ్ కట్ ఎవరు వేయించుకుంటారు అంటే అది కూడా గివప్ ఇవ్వకుండా 3-4 మెంబర్స్ అలానే ఉండిపోయారు. సేమ్ రీజన్లో మళ్ళీ వీళ్ళకి సేమ్ పెట్టారనమాట, బెల్ ఎవరు ముందు కొడితే వాళ్ళకి అన్నట్టుగా. సో ఇది కూడా బాగీ కొట్టింది బెల్. చాలా స్పోర్టివ్గా ఉంది, నాకు భలే నచ్చింది. ఆ అమ్మాయి బాగీ అనే అమ్మాయి మాత్రం ఈ ఎపిసోడ్లో బెస్ట్ ప్లేయర్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసినటువంటి బిగ్ బాస్ సీజన్స్లో హెయిర్ కట్ చేయించుకున్న తర్వాత అమ్మాయిలందరూ చాలా ఏడ్చారు, నా హెయిర్ పోయిందని ఏడవటం, బాధపడటం ఇలాంటివి చూస్తారు. బట్ తన హెయిర్ కట్ అయినప్పటికీ కూడా చాలా స్పోర్టివ్గా నవ్వుతూ, సో ఐఎమ్ వెరీ హ్యాపీ, నాకు ఏది కావాలంటే ఇది రావాలి, మా ఆయన ఇలా ఉంటాడు, మా అమ్మ ఇలానే ఉండేది, హెయిర్ కట్లో చాలా స్ట్రాంగ్గా ఉండేది, మా అమ్మ చూస్తే ఫస్ట్ తిట్టేది, తర్వాత నా బిడ్డ నా అలాగే స్ట్రాంగ్ అని పొగిడేది అని చెప్పి ఆమె చాలా స్పోర్టివ్గా తీసుకోవటం, లేకపోతే అసలు చిన్న బాధ కూడా తన మొహంలో చూపించకపోవటం అనేది గ్రేట్ థింగ్ అనుకోవచ్చు. షీ ఈజ్ వెల్ డిజర్వ్ పర్సన్, టాప్ 15లో ఉండే డిజర్వ్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. తర్వాత బాగీ గారి తర్వాత ఇంకొక టాస్క్ ఏం జరిగిందంటే బాగీ గారిని అందరూ అప్రిషియేట్ చేశారు. దాని తర్వాత అటు వెళ్ళింది ఈ రాజకుమారి గారి కామెంట్ వచ్చినప్పుడు ఎవరు నువ్వైతే తీసుకుంటావు అని అడిగినప్పుడు నవదీప్ గారు చేస్తే నేను గుండెైనా చేయించుకుంటాను అని, అది కొంచెం ఓవర్ అనిపించింది నాకు ఎందుకో. నవదీప్ గారు అంటే అంత క్రష్ ఆమెకి అన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసింది. అది ఆమె పర్సనల్ అనుకో, ఆమె చెప్పింది. చందమామ సినిమా చూసినప్పుడు నేను ఇప్పుడున్న ధైర్యం అప్పుడు ఉంటే నేను పరిగెత్తుకుంటూ వచ్చి నవదీప్ గారు ఏదంటే అది చేసేదాన్ని, డాష్ మీరు ఏదైనా వేసేసుకోండి అన్నట్టుగా చేసింది. చాలా బోల్డ్గా మాట్లాడుతుంది ఆ అమ్మాయి, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. బట్ నవదీప్ అంత ఎక్కువగా రెస్పాండ్ అవ్వలేదు ఆ కామెంట్కి. బట్ షీ ఈజ్ ద బోల్డ్, అంటే చాలా బోల్డ్గా సమాధానం చెప్తుంది అనమాట. తర్వాత ఇంకేం టాస్క్ జరిగిందంటే తర్వాత బురదమయం
అంటే ఆడిషన్ అప్పుడు బురద త్రూనే ఆడిషన్లో సెలెక్ట్ అయ్యాడు. అదే బురద త్రూనే తను ఇంటికి ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయాడు. ఇది మాత్రం చాలా విచిత్రం అనిపించింది నాకైతే. వీళ్ళకి జరిగిన టాస్క్ ఏంటంటే వరుసగా 4 బోర్డులు పెడతారు. 2 బోర్డులోనేమో ఎగ్జిట్ అని ఉంటుంది, 2 బోర్డులోనేమో టాప్ 15 అని ఉంటుంది. 2 పర్సన్స్ వచ్చినప్పుడు ఇద్దరిలో ఎవరు టాప్ 15 చేస్తే వాళ్ళు వెళ్తారు, ఇద్దరిలో ఎవరు ఎగ్జిట్ అనే బోర్డు తీస్తే వాళ్ళు ఇంట్లో బయటకు వెళ్ళిపోతారు, ఎలిమినేట్ అయిపోయి బయటకు వెళ్ళిపోతారు, ఎగ్జిట్ అయిపోతారు అని చెప్పారు. ఒకవేళ ఇద్దరు ఎగ్జిట్ చేస్తే ఇంకొక టాస్క్ ఏదైనా పెట్టాల్సి ఉంటుంది అన్నట్టుగా చెప్పారు. అది కోఇన్సిడెంట్ ఏంటంటే దురదృష్టం నెత్తనుంటే ఏం చేయలేము అన్నట్టుగా ఇద్దరికీ ఎగ్జిటే వచ్చింది. ఇది మాత్రం ఉండరు. వాళ్ళు కొంచెం అంటే మెచ్యూర్డ్గా ఆలోచించే థింకింగ్, అంటే ఒక లాజిక్ గేమ్స్ ఆడేటప్పుడు ఒక లాజిక్ పాయింట్స్ మిస్ అవ్వకూడదు. ఎందుకంటే 1 by 1 పెడతారు. ఒక ఎగ్జిట్, ఒక టాప్ 15, ఒక ఎగ్జిట్, ఒక టాప్ 15 అలా పెడతారు. ఒక అతను చూస్ చేసుకున్నప్పుడు ఒక లాస్ట్ది చూస్ చేసుకున్నప్పుడు దాని పక్కనది చూస్ చేసుకుంటే ఖచ్చితంగా టాప్ 15 ఉండేది. తను ఏం చేశాడని తన పక్కన వదిలేసి మిడిల్లో సెలెక్ట్ చేసుకున్నాడు. అది అతను చేసిన తప్పు అని నాకు అనిపించింది. ఇద్దరికి ఎగ్జిట్ రావటం వల్ల ఇంకొక గేమ్ పెట్టారు. బురదలో కొన్ని నెంబర్స్ ఉంటాయి, అంటే కొన్ని ఫేక్వి ఉంటాయి, గ్రీన్ ఉంటాయి. గ్రీన్ కలర్ కార్డ్ ఉంటుంది. గ్రీన్ కలర్ కార్డ్ ఎవరికి దొరికితే వాళ్ళు టాప్ 15లోకి కూడా వెళ్ళరు. మళ్ళీ కంటెస్టెంట్గా మళ్ళీ గేమ్స్ ఆడి టాప్ 15లోకి వెళ్ళడానికి అట్లా ఉంటారు అన్నమాట. టాప్ 15లోకి అయితే వెళ్ళడు, ఇంకొక అవకాశం ఉంటుంది. ఎవరికైతే గ్రీన్ దొరుకుతుందో వాళ్ళు ఎగ్జిట్ అయ్యి వెళ్ళిపోతారనమాట. ఇందులో ఒక పర్సన్ గెలిచారు. హైదరాబాద్ నుండి వచ్చిన అబ్బాయి. హైదరాబాద్ స్లాంగ్లో వాళ్ళ నాన్నగారితో ఫోన్ మాట్లాడేసి మా నాన్నగారికి నాకు బాండింగ్ లేదు అని చెప్తాడు కదా, అతనికి గ్రీన్ దొరుకుతుంది, అతను ఉంటాడు. సో ఆడిషన్ అప్పుడు బురదలో నాకు వచ్చే జన్మలో పందిలాగా పుట్టాలి అని చెప్పిన అతను పందిలాగా బురదలో పొరలి యాక్ట్ చేసి ఆడిషన్లో సెలెక్ట్ అయిన పర్సన్ ఉన్నారు కదా, తను ఎగ్జిట్ అయి వెళ్ళిపోతాడు. బట్ తను కూడా చాలా పాజిటివ్గా చెప్పాడు. ఇక్కడ వరకు రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. దిస్ ఈజ్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్. బిగ్ బాస్ హౌస్లో నాకు ఇది ఒక మంచి మెమరీ అన్నట్టుగా పాజిటివ్గా తను రెస్పాండ్ అయ్యి అక్కడ నుండి వెళ్ళిపోవటం జరిగింది. దాని తర్వాత ఇంకొక టాస్క్ ఏం జరిగింది అంటే అందరిని అడుగుతారనమాట, మీకు లవ్ స్టోరీస్ ఉన్నాయా అన్నప్పుడు నాకు నేను చాలామంది చెప్పారు, తక్కువమని చెప్పారు. తర్వాత మీకు లవ్ స్టోరీస్తో పాటు బ్రేకప్ స్టోరీస్ ఉన్నాయా అన్నప్పుడు చాలామంది బ్రేకప్ స్టోరీస్ చెప్పారు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ లవ్ స్టోరీ బ్రేకప్ ఎందుకు అడిగాము అంటే నెక్స్ట్ టాస్క్ అదే. ఎవరైతే మీ ఎక్స్కి ఫోన్ చేసి ఐ వాంట్ కమ్, మీ లైఫ్లోకి మళ్ళీ నేను రావాలి, నాకు ఒక ఛాన్స్ ఇవ్వు అని అడగాల్సి ఉంటుంది అని అన్నప్పుడు అందరూ వస్తారు. అందులో కొంతమంది డేర్ చేయలేకపోతారు, వెనక్కి వెళ్ళిపోతారు. ఫైనల్గా 4 మెంబర్స్ సెలెక్ట్ చేస్తారు. ఆ 4 మెంబర్స్లో జెంట్స్ 2 ఫోన్ చేస్తారండి. జెంట్స్ 2 ఫోన్ చేసినా వాళ్ళిద్దరు ఫోన్ దీనికి కూడా బెల్ పెట్టారనమాట. 1 by 1 బెల్ పెట్టినప్పుడు స్టెప్ బై స్టెప్గా బెల్స్ ఐమ్ సారీ ఫ్రెండ్. ఫస్ట్ ఒక అతను బెల్ కొడతాడు, అతను ఎక్స్కి ఫోన్ చేస్తే ఆమె లిఫ్ట్ చేయదు. సెకండ్ కూడా ఒక అతను బెల్ కొడతాడు, తను కాల్ చేసినప్పుడు కూడా ఆమె లిఫ్ట్ చేయదు అనమాట. థర్డ్ ఇంకొక అమ్మాయి చేస్తుంది, తను లిఫ్ట్ చేయదు. ఫైనల్లీ 4థ్గా మోడల్ అని ఉంటుంది కదా ఆ అమ్మాయి కాల్ చేసినప్పుడు అతను లిఫ్ట్ చేస్తాడు. హౌ యూ, వాట్స్ గోయింగ్ అనేది మాట్లాడిన తర్వాత తను చాలా బాగా మాట్లాడిందండి. ఐ వాంట్ టు కమ్ బ్యాక్ టు ఇన్ యువర్ హోమ్, యువర్ లైఫ్, ఐఎమ్ అనేబుల్ టు ఫర్గెట్ యూ, యువర్ ఇన్ మై హార్ట్ అని చాలా ఇంగ్లీష్లో అసలు నిజంగా మాట్లాడినట్టు మాట్లాడింది. ప్లీజ్ నన్ను ఫర్గివ్ చెయ్యు, నాది మిస్టేక్ అయింది అన్నట్టు మాట్లాడితే రెస్పాండ్ అయ్యాడు అతను. బాగా మాట్లాడాడు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఇలా మాట్లాడతావని, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అన్నట్టుగా మాట్లాడాడు. దాని తర్వాత ఆ అమ్మాయితో ఆమె లాస్ట్లో క్లోజ్లో చెప్పేస్తుంది, సో నేను ఈ కాల్ చేసినందుకు కూడా నన్ను క్షమించు అన్నట్టుగా. సచ్ ఎ డేరింగ్ పర్సన్ అండి. ఎందుకంటే ఒకసారి బ్రేకప్ అయిపోయిన తర్వాత అతను తప్పు చేసి తన లైఫ్లో ఉండి వెళ్ళిపోయినాక మనం కావాలి అని అతను వదిలేసిన తర్వాత ఒక అతనికి కాల్ చేసి మళ్ళీ నువ్వు నా లైఫ్లో కావాలి అని అడగటం అనేది అసలు చాలా బాధాకరమైన విషయం. ఆ అమ్మాయి ఈ టాప్ 15లో ఉండటం కోసం, బిగ్ బాస్ అగ్ని పరీక్ష కోసం ఆ డేర్ చేసిన తర్వాత కూడా తను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కూడా చాలామందిని ఆకర్షించింది. అందరూ అమ్మాయికి క్లాప్స్ కొట్టాడు. నిజంగానే షీ డిజర్వ్. చాలా స్ట్రాంగ్ గర్ల్, చాలా బాగా మాట్లాడింది. సో ఇదంతా జరిగింది. బురదమయమైపోయింది, తూ నా బతుకు, చెత్త, తర్వాత హెయిర్ కట్, ఇది మొత్తం 4 ఇట్లా అయిపోయినాయి అనమాట. ఇప్పటి వరకు అయితే నిన్న ఎపిసోడ్లో అయితే ఫైనల్లీ
ఈ టాస్క్లు ఆడి విన్ అయ్యి టాప్ 15లోకి వెళ్ళారు. టాప్ 15లో వెళ్ళిన వాళ్ళందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. మిగతా ఈరోజు ఫైనల్ అన్నారు. నిన్న ఈరోజు ఈ 2 ఎపిసోడ్స్లోనే టాప్ 15ని ఫైనలైజ్ చేస్తామన్నట్టుగా చెప్పారనమాట. సో ఎవరెవరు ఫైనలైజ్ అవుతారు టాప్ 15కి అనేది ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు అంటే 12 తర్వాత మనకి జియో హాట్స్టార్లో వస్తుంది. రేపు నైట్ మళ్ళీ మా స్టార్ మా ఛానల్లో వస్తుంది. కాబట్టి ఈరోజు నైట్ జరిగే ఎపిసోడ్లో చూసి ఫైనల్గా టాప్ 15కి ఎవరెవరు వెళ్ళారు, ఏ గేమ్స్ పెట్టారు, ఎంత ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. నా రివ్యూస్ అన్నీ వాచ్ చేస్తూ ఉండండి. మీకు ఎటువంటి కంటెంట్ కావాలి, ఎటువంటి వీడియోస్ కావాలి అనేవి కూడా నాకు అప్డేట్ చేస్తూ ఉండండి. సో ప్లీజ్ ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.